ఉందండి, అద్దరిపోయింది కదా ఇందులోని. ఇప్పుడు లైట్గా కొత్తిమీర, ఇంకేముందండి, రెడీ ఇందోమి. అందరికీ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదిగోండి మనం వచ్చేసి ఇవాళ ఇందోమి చేసుకుందాం. ఇందోమి అంటే మన ఇంటి దగ్గర మ్యాగీ సూప్ కింద చేసుకుంటాం అన్నమాట మనం. ఇదిగోండి కొద్దిగా అల్లం ముక్క, ఎంతో కదా 2 ముక్కలు వేసుకుందాం, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక గుడ్డు, ఇది క్యాప్సికమ్, ఓ 4-5 ముక్కలు, ఇదిగోండి ఉప్పు. అదేవిధంగా మనం కొద్ది మిరియాల పొడి కూడా వేసుకుందాం, మిరియాల పొడి. ఇంకా వేడి నీళ్ళు మరగబెట్టుకుని వేడి నీళ్ళు వేసుకోవచ్చండి ఇవన్నీ కూడా. సరే అండి, మొదలెట్టుకుందాం ప్రాసెస్ అండి. వేసుకున్నాను నేను, ఏడమైతే మీకు చూపించలేదు. వేడి నీళ్ళు పెట్టుకుని వేడి నీళ్ళు ఇవన్నీ వేసానండి, మీకు చూపించినవి ఉప్పు కారాలన్నీ కూడాను. చూడండి, ఇప్పుడు గుడ్డు వేసుకుందాం మనం. మొత్తం సిరిగిపోయింది. జస్ట్ ఒక్క నిమిషం దాన్ని ఆ విధంగా అవనిద్దాము. ఆ తర్వాత మనం అందులో మ్యాగీ కూడా వేసుకుందామండి. ఇందోమి అయితే వేసుకుందామండి. చూసారా, ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారా, ఓన్లీ మనము ఏమైతే వేయలేదు అంటే నూనె ఒకటి వేయలేదండి మనం. నూనె ఒకటి అయితే వేయలేదు మనం. నూనె లేని వంట ఇది సూపు. రంపుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి, తాగడానికి భలే మంచిగా బాగుంటుంది. ఏదో ఉపసపనం అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది, బాగుంటుందండి. వర్షాకాలంలో అయితే ఇంకా సూపరే సూపర్. చలికాలంలోని, వర్షాకాలంలోని. ఇప్పుడు ఈ వేడిలో అయితే తాగలేములే అండి. ఎండాకాలంలో అయితే అంటే వేడివేడిగా ఉంటుంది కదా, ఇది వేడివేడిగానే తాగితేనే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ బాగుంటుంది. మన గుడ్డు మీకు చూపించలేదు కదా, నేను చూపెడతాను. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది. సరే, ఇంకో జస్ట్ ఒక్క 5 నిమిషాలు అయితే మన ఇందోమి సూప్ రెడీ అయిపోతుంది. డెఫినెట్లీ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు ఇక్కడైతే ఈ విధంగానే కాసుకుంటానండి. ఇంటి దగ్గర అయితే మామూలుగా తాలింపులు వేసుకుని వండుకుంటాను. ఇక్కడైతే ఇలాగే చేసుకుంటాను, నాకు ఇలాగా ఇష్టం అన్నమాట. బాగుంటుంది అండి. టేస్ట్ లేదా మనం ఏం తినం కదా, రుచి ఉంటేనే కదా తినేది. రుచి అయితే బాగుంటుంది. అయిపోయిందండి, ఇంకా దించేసుకుందాం మనం. గ్యాస్ పెట్టేసాను, ఇంకా ఈ విధంగా సరిపోతుంది. ఈ మసాలాలోని మనం ఇలాగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. కారిపోతుందండి, చూసారా, ఈ మసాలాల్లోనే. చూసారు కదా ఇందోమి, నచ్చిందా మీకు? కంపల్సరీ మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. జ్వరం ఉన్న వాళ్ళకి మరీ టేస్ట్ చాలా బాగుంటుంది. నోటికి వేడివేడిగా కాసే విధంగా పెట్టండి మీరు. సూప్, ఇందోమి సూప్ అంటే మన తెలుగులో మ్యాగీ సూప్ అండి. ఈ విధంగా కాసుకోండి, చాలా బాగుంటుంది. మన మిరియాల పొడి వాడినోళ్ళు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. వర్షాకాలంలో, చలికాలంలో అయితే ఇంకా టేస్ట్ ఇంకా పెరిగిపోతుందండి. ఎండాకాలంలో అయితే వేడివేడిది కదా, కొంచెం చెమటలు ఇవన్నీ పట్టేస్తే పట్టుకున్న వాళ్ళకైతే చాలా సూపర్గా పనిచేస్తుంది. ఇదైతే మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనండి, బాయ్ అండి.